సైబర్ నేరగాళ్లు హ్యాకర్లు పలు రూపాల్లో చెలరేగిపోతున్నారు. ఏకంగా బాపట్ల జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి చిత్రం హ్యాక్ చేశారు. కలెక్టర్ చిత్రాలతో వాట్సాప్ ద్వారా జిల్లా అధికారులు ఉద్యోగులకు హ్యాకర్లు సందేశాలు పంపారు. హలో, ఏం చేస్తున్నారు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అంటూ కొందరు అధికారులు ఉద్యోగుల ఫోన్లకు కలెక్టర్ చిత్రంతో హ్యాకర్ నంబర్ ద్వారా సందేశాలు వచ్చాయి. వాట్సాప్లో పంపిన సందేశంలో ఫోన్ నంబరు శ్రీలంకకు చెందినదిగా పేర్కొన్నారు. సమాచారం కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. ఆయన వెంటనే స్పందించి తన చిత్రాన్ని కొందరు హ్యాక్ చేసి వివిధ ఫోన్ నంబర్లలో కలెక్టర్ గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కలెక్టర్ చిత్రం గుర్తింపు చిహ్నాలతో ఎవరికి ఎలాంటి సందేశాలు వచ్చినా స్పందించవద్దని కలెక్టర్ తెలిపారు. కొందరికి వాట్సాప్ ద్వారా హ్యాకర్లు ఇప్పటికే సందేశాలు పంపించారన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నంబర్లతో ఫోన్లకు ఎలాంటి సందేశాలు, సమాచారం వచ్చిన తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ కోరారు. రోజున ఎవరో హ్యాకర్ ఒక అన్నోన్ నంబర్ నుంచి నా డిపి అంటే నా ఫోటో ఏదైతే నెట్ లో అవైలబుల్ ఉంటుందో గత 10 years గా ఆ ఫోటోని వాడు సేకరించి వాడికి సంబంధించినటువంటి సమ్ అన్నోన్ నెంబర్ కి ఆ ఫోటోని డిపిగా పెట్టుకొని కొన్ని కాంటాక్ట్స్ కి ఫోన్ మెసేజెస్ పెట్టడం జరిగింది వాట్సాప్లలో. హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇట్లా అట్లా అని చెప్పి మెసేజెస్. మేబీ ఆ మెసేజెస్ తర్వాత ఏమైనా డబ్బులు అడగడం అలాంటివి వాడి ప్లాన్ అయి ఉండొచ్చు, వాడి ఇదై ఉండొచ్చు. సో నిన్ననే ఏఎస్ఆర్ కలెక్టర్ గారిది కూడా సేమ్ ఇట్లానే ఆయన ఫోటోని కూడా ఎక్కడో కలెక్ట్ చేసి నెట్ లో దాన్ని ఉపయోగించుకొని కాంటాక్ట్స్ అన్నిటికీ మెసేజెస్ పెట్టడం జరిగింది. ఇది మా సీసీ గ్రహించి మా కలెక్టరేట్ లోనే సమ్ జూనియర్ అసిస్టెంట్ కి మెసేజ్లు వెళ్తున్నాయని చెప్పి గ్రహించి అన్నోన్ నెంబర్ నుంచి, బట్ ఫోటో ఇస్ ద కలెక్టర్ ఫోటో. సో చూసుకున్నప్పుడు వెంటనే మనము ఎస్పీ గారితో మాట్లాడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా బాపట్ల ఎస్పీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఐటీ కైండ్ ఆఫ్ అఫెన్సెస్, ఈ టెక్నాలజికల్ అఫెన్సెస్ లో. సో డెఫినెట్లీ అతన్ని పట్టుకోగలుగుతాడని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. సో నేను ప్రజలకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కూడా మీకు మీ యొక్క సిమ్ కార్డు బ్లాక్ అయిపోతుంది అనేటువంటి మెసేజ్లు ఈ రోజు నుంచి, లేదా మీకు పలానా పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్ ని తీసుకోవాలంటే మీకు ఒక లింక్ పంపిస్తున్నాము, ఆ లింక్ ఓపెన్ చేయండి అని కానీ, లేదా ఆ పార్సిల్ వచ్చింది దీనికి పలానా దీనికి రిప్లై ఇవ్వండి ఈమెయిల్లో అట్లా అని కానీ, ఇలాంటి మెసేజ్లన్నీ వస్తున్నాయి. దీన్ని అంతటినీ కూడా మనం సైబర్ లో ఫిషింగ్ అని అంటాం. అంటే వేటగాడు ఎలా అయితే వల చేతిలో పట్టుకొని వీక్ గా ఉన్న టార్గెట్స్ ఎక్కడ దొరుకుతాయని వల విసురుతా ఉంటాడు. ఆ వలకి దొరికినోళ్ళు దానికి రిప్లై ఇచ్చి అలా చేసినట్టయితే నిన్నటి రోజున మనకి నోటీస్కి వచ్చిన వెంటనే మనం అందరినీ కూడా అన్ని గ్రూపులలో, ఫ్రెండ్స్ లో, బంధువులలో అందరికీ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఎక్కడ కూడా దానికి ఎటువంటి ఎవరికి నష్టం కూడా జరగలేదు. సో ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,